కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో గాలిమీడ కట్టిందని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు కాంగ్రెస్ విమర్శించిందని ఇప్పుడు అవే భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయని హరీష్ రావు అన్నారు. దివ్యాంగం ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వల్ల కాదు, బుద్ధి మాంద్యం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. గత ఏడాది బడ్జెట్కు ఈ ఏడాది బడ్జెట్కు ప్రభుత్వం బేరీజు చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు హామీ ఏమైందన్నారు. హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం మాత్రం మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకున్న పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది. అధ్యక్ష, నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అధ్యక్ష, జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల. అధ్యక్ష, 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్క నుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు, మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా, కర్ణాటకలో ఎందుకు లేదు, మహారాష్ట్రలో ఎందుకు లేదు, దేశంలో ఎందుకు లేదు, తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014